దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో నుండి చిన్న మాటను చదువుకొని క్లుప్తంగా ధ్యానించుకొని ఆరాధన క్రమములో మనం ముందుకు సాగుదాం. హల్లెలూయా. ఇర్మియా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 3వ వచనము చదువుతున్నాను పిల్లరా. ఇర్మియా 7:3. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడనగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమా, నీ యొక్క శ్రేష్టమైన, ఘనమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. గడిచిన దినములన్నీ మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోచేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించి ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధానంలో చిన్న మందగా సమావేశం అవడానికి మీరు ఇచ్చిన కృపలను బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. కరుణా సంపన్నుడా, ఇంతవరకు నిన్ను పాడి పొగడి స్తుతించడానికి, ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను గణపరచడానికి ప్రభువా, నీ కృపలను పాడడానికి మీరు ఇచ్చిన కృపలను బట్టి నీకు వందనాలు. కరుణగల మా తండ్రి, ఈ సమయంలో చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మీరు మాట్లాడండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు వట్టివాడే, కేవలము నిష్ప్రయోజకుడే ప్రభువా. నీ దాసుని నీ యొక్క శిలువ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ దాసుని నోటి నీ యొక్క మాటలుంచి నీ చేతి నీడలో కప్పుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీ దాసుని అభిషేకించుకొని నాతో మా అందరితో ప్రభు మీరు తేటగా మాట్లాడండి. నీ చిత్తమును మా బ్రతుకులో నెరవేర్చండి నాయన. బల్లకై మమ్మల్ని యోగ్యులనుగా చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీరు మౌనముగా ఉండే దేవుడవు కాదు నాయన, మీరు మాట్లాడే దేవుడవు గనక నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనాలు ప్రభువా. మీరు మాట్లాడుచుంటుండగా వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితములను అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులరా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. విశ్వాస జీవిత యాత్రలో మనము అనేక విధాలుగా సిద్ధపడాల్సిన అవసరం ఉంది ప్రియులరా. రక్షణకు పొందిన మనందరి జీవితాలలో దేవుడు చేయ తలపెట్టిన ప్రతి కార్యము మనలో సంపూర్ణంగా నెరవేర్చబడాలి అంటే మనము అనేక విషయములో దిద్దుకోవాల్సిన అవసరత ఉన్నది. దిద్దుబాటు అనేది భక్తి జీవితములో చాలా ఉన్నతమైనది. దిద్దుబాటును అసహించుకోవడం అనేది భక్తిహీనులకున్న లక్షణము అని కీర్తనాకారుడు చెబుతాడు. దయచేసి 50వ సంకీర్తన దయచేసి 17వ వచనములో చూసినట్లయితే, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే 16వ వచనములో చెబుతాడు, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. చూడండి పిల్లలు, భక్తిహీనులు అంటే అంతకుముందు ఉన్న వారికి స్టేటస్ ఏంటంటే అంతకుముందు భక్తి గల వారే పిల్లలు. కానీ వారు ఏమైనారంటే కాలక్రమేపన రోజులు గడుస్తున్న కొద్దీ భక్తిహీనులైపోయారు. అంతకుముందు భక్తిపరులు కానీ భక్తిహీనులయ్యారు. భక్తిహీనులతో దేవుడు సెలవిచ్చుచున్నాడు. అయ్యా, భక్తిహీనులతో ఎందుకు మాట్లాడుతున్నాడు? అంతకుముందు వారు భక్తిపరులు లేరా, కాకపోతే ఇప్పుడు భక్తిహీనులయ్యారు. అంతకుముందు న్యాయముగా నడుచుకున్నారు, అంతకుముందు
కనికరమును ప్రేమించారు. అంతకుముందు ఉత్తమమైన దానిని అనుసరించారు, ఉత్తమమైన మార్గమును కోరుకున్నారు. కానీ ఇప్పుడు మార్గములో తప్పిపోయారు, భక్తిహీనులైపోయారు. వారి ఉన్న పరిస్థితులు ఎలాంటివంటే 18వ వచనములో చెబుతాడు, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించేదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటమును కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములో చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. ఇటు పనులు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నేను గద్దించెదను. దేవుని మరచి వాళ్ళ దీన్ని యోచించుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేదును, తప్పించు వాడెవడును లేకపోవును. ప్రభునందు ప్రియులారా, దేవుని మరచి వారులారా మీరు యోచించుకునండి, భక్తిహీనులైన వారులారా మీరు యోచించుకునండి అంటున్నాడు. భక్తి జీవితములో మనము కాలక్రమేపణ ఎదుగుతూ ఉండాలి, కానీ కాలక్రమేపణ మనము దిగజారిన స్థితిలోనికి వెళ్ళొద్దు ప్రియుల. రక్షణ పొందిన మనందరి జీవితాలలో దేవుడు కొట్టు కలిగి ఉన్న ప్రణాళిక మనము నెరవేర్చు వారమై ఉండాలి. హల్లెలూయా. మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు అంటే తన స్వరూపంలోనికి, తన పోలికలోనికి మనల్ని మార్చడానికి. ఆది కాండములో మరి డ్యామేజ్ అయిపోయిన మానవుని యొక్క జీవితమును తిరిగి నిలబెట్టాలనుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే తినకూడదన్న పండు తిన్నారో అప్పుడు వారు నష్టపోయారు. ఆ నష్టమును పూర్చి మరలా దేవునితో సమాధాన పరచాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఆశించారు. ఒక్కటే మాటలో ఆదాము అవ్వలు లేకపోదురు కాక అంటే ఇంకొక రకంగా ఉండేది. కానీ ప్రభునందు ప్రియులారా, మన దేవుడు దయామయుడు, హల్లెలూయా, కృపామయుడు, కృప చూపుటలో అతిశయించువాడు, ప్రేమించుటలో అతిశయించువాడు, ప్రేమ చూపేవాడు. ఎంత ప్రేమ చూపుతాడంటే ఆయన ప్రాణమును కూడా లక్ష్య పెట్టలేదు పిల్లలు. హల్లెలూయా. మనము ఒకరి కోసము ఏదన్నా కొంచెం తగ్గించుకునే పరిస్థితి ఉంటే వాని కోసం నేనెందుకు తగ్గించుకున్నాను. హల్లెలూయా. కానీ దేవుడు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఈ లోకానికి ఎలా వచ్చాడంటే రిక్తునిగా వచ్చాడు. తనకుంటున్న మహిమనంతటిని అక్కడనే విడిచిపెట్టి వచ్చాడు. ఎందుకు? డ్యామేజ్ అయిపోయిన మానవుడిని సరిచేయాలనుకున్నాడు. హల్లెలూయా. ఆ సరిచేసే క్రమంలో దేవుడు ప్రతిదీ మనతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆ మాట్లాడుతున్న ప్రతి మాటను మనము అనుసరించినట్లయితే మనలో దిద్దుబాటు జరుగుతుంది ప్రియులారా. హల్లెలూయా. మాటను వినకపోతే దిద్దుబాటును అసహ్యించుకుంటాం. హల్లెలూయా. చాలామంది దిద్దుబాటును ప్రేమించారు. రక్షణ జీవితంలో నాకు ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటాం, నాకు దీవెనలు కావాలని కోరుకుంటాం, నా వ్యాధి స్వస్థపరచబడాలని కోరుకుంటాము, నాకుంటున్న అప్పుల బాధలు తీరిపోవాలని కోరుకుంటాం, మంచి ఉద్యోగం ఉండాలని కోరుకుంటాం, మంచి భవనాలు ఉండాలి, మంచి నివసించడానికి స్థలం ఉండాలి, సమృద్ధి కలిగిన జీవితం ఉండాలని కోరుకుంటాం. కానీ ఇవన్నీ అన్నిటికంటే మించినది ఏంటంటే దిద్దుబాటు ప్రియుల. హల్లెలూయా. దిద్దుబాటును మనము ప్రేమించాలి. ఎప్పుడైతే దిద్దుబాటును నువ్వు అసహించుకునే స్థితి నీలో ఉన్నదంటే అప్పుడు నువ్వు భ్రష్టుడి అయ్యే ప్రమాదములో ఉన్నవని అర్థం, భక్తిహీనుని అయ్యే ప్రమాదములో ఉన్నవని అర్థము పిల్లరా. దేవుని మాటలు నీకు తేనె వలె మధురముగా ఉండాలి. హల్లెలూయా. దేవుని మాటలు జుంటి తేనె దారుల కంటే మధురముగా నీకు ఎప్పుడైతే అనిపిస్తాయో అప్పుడు నీవు దిద్దుబాటును ప్రేమిస్తున్నట్టు లెక్క. దేవుని మాటలు నువ్వు నొచ్చుకునే విధంగా ఉన్నాయంటే నీకు అనిపిస్తుంది అంటే నువ్వు ప్రమాదములో ఉన్నవని అర్థం పిల్ల. హల్లెలూయా. భౌతిక జీవితములో మనం ఆహారము తింటాం, అవునా? ఆహారం తింటున్నప్పుడు అది ఎక్కువగా తింటే మన శరీరానికి ఆయాసం కలగజేస్తుంది. ఎక్కువగా తింటే మనం ప్రమాదంలోనికి వెళ్ళిపోతాం. ఎక్కువగా మనం ఆహారం తింటే మనకు జబ్బులు వస్తాయి. ఎక్కువగా మనం ఆహారం తినుకుంటే మనం అలసిపోతాం. ప్రభునందు పిల్లలు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కువగా ఆహారం తినకపోతే మనం నష్టపోతాం. ఆధ్యాత్మిక జీవితంలో నిరంతరము తింటూ ఉండాలి, భౌతిక జీవితంలో అడపదడప తింటుండాలి. హల్లెలూయా. భౌతిక జీవితంలో నువ్వు ఆరోగ్యవంతునిగా ఉండాలంటే ఒక క్రమముతో నువ్వు భోజనం చేయాలి. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు నిజంగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా నువ్వు తీర్చబడాలంటే నిరంతరము రాత్రింబవళ్ళు దేవునితో నీకు అనుసంధానం ఉండాలి, అనుబంధం ఉండాలి. హల్లెలూయా. అన్యోన్యత ఉండాలి పిల్ల. అంటే మరి
మరి చాలా మనకు పర్సనల్ పనులు ఉంటాయి కదా, ఆ టైంలో మరి దేవునితో ఈ పర్సనల్ పని అంటూ ఏది లేదు పిల్లలు. ఆయన పిల్లలము మనం. ఆయన మనల్ని ఏ విధంగా చూస్తాడండి? ఆయన పిల్లలనుగా చూస్తాడు పిల్లల. దయచేసి 100వ కీర్తనలో మనం చూసినట్లయితే మరి కీర్తనకారుడు ఒక మాటను మనకు తెలియపరుస్తాడు. దయచేసి 100వ కీర్తన, దయచేసి మొదటి 3 వచనాల్లో చూసినట్లయితే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో ఉత్సాహ గానము చేయుచు యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. మనం ఎవరి వారమట? దేవుని వారము పిల్లలు. అంటే దేవుని వారం అంటే అదే సోమవారం, మంగళవారం, బుధవారం కాదు ప్రభునందరి పిల్లరా. మనము దేవుని సొత్తైన వాళ్ళము పిల్లరా, దేవుని ప్రజలము, దేవుడు ఏర్పరచుకున్న జనాంగము, దేవుడు నిర్మించిన జనాంగము పిల్లరా. మనము దేవుని వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము పిల్లలు. మనల్ని ఎవరు మేపుతున్నారు? దేవుడే మేపుతున్నాడు పిల్లలు. ఆయన మేపుతున్న గొర్రెలమ్మ ప్రభునందు పిల్లరా. ఆయన దృష్టికి సమస్తము పరిశుద్ధంగా కనపడుతుంది. కాబట్టి మన జీవితంలో మనము దేవుడు ఆశించిన విధంగా మన జీవితం ఎదుగుతూ ఉండాలంటే మన జీవితంలో తప్పనిసరిగా చేయవలసిన కార్యక్రమం ఏంటంటే దినదినము మనము దిద్దుకోవాలి. ఎలా దిద్దుకోవాలి? వాక్యం ముందుకు రావాలి, ప్రార్థనా గదికి రావాలి, ఏకాంతంగా దేవునితో అనుబంధం ఉండాలి. రక్షణ పొంది ఏండ్లు గడిచిపోతున్నప్పటికీ ఏకాంతంగా ప్రార్థన చేయని విశ్వాసులని పిలువబడుచున్న వారు క్రైస్తవ సమాజంలో ఉన్నారు. ప్రభునందు పిల్లలు, రక్షణ పొంది చాలా సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ తన పరిశుద్ధత కొరకు ఉపవాసముతో ప్రార్థన చేసిన ధన్యజీవులు కరువైపోయారు పిల్లలు. పౌలన్న తన శరీరంను లోపరుచుకోవడానికి దాన్ని నల్లగొట్టాడట. నా శరీరమును లోపరుచుకొని ఉన్నానంటాడు. లోపరుచుకొనిచున్నాను. ఎలా లోపరుచుకుంటున్నావు పౌలన్న అంటే దాని నలగొడుతున్నాను అంటాడు. శరీరములో ఆత్మకు విరోధముగా పోరాడే ఒక నియమం ఉన్నది పిల్ల. ఆ నియమం ఏం చేస్తుందంటే దేవునికి అవిదేవుణ్ణి మనం చేయాలనుకుంటా, దేవుని మాటలు వినడానికి ఇష్టపడదు. శరీరం ఎప్పుడు కూడా బలహీనమే, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అన్నాడు. ఈ బలహీనమైన శరీరము ఆత్మ మీద డామినేట్ చేస్తున్నంత కాలము మనము దిద్దుబాటును ప్రేమించలేదు. ఆత్మానుసారులుగా మనం మారిపోవాలి. మన ఆత్మ మన శరీరం మీద డామినేట్ చేయాలి. ఆత్మానుసారులు అని అన్నాడు. ఆత్మానుసారులు అంటే అన్ని విషయములో ప్రయోజనకరమైన దానిని కోరుకునేవారు. శరీర సంబంధమైన జీవితం కూడా ప్రయోజనకరమే అని లేఖనం చెబుతుంది. కానీ కొంత మట్టుకే అన్నది. హల్లెలూయా. కొంచెము మట్టుకే ప్రయోజనకరం అన్నాడు. దయచేసి మరి పౌలు భక్తుడు తన నిజ కుమారుడైన తిమోతికి పత్రికను రాస్తూ ఈ మాటను చెబుతాడు. శరీరానుసారమైన జీవితము కొంచెము మట్టుకే. దయచేసి 4వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము మరి 6వ వచనములో చూసినట్టయితే 8వ వచనం చూడండి. 8, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరం అవును కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయములో రాబో జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరము. హల్లెలూయా. శరీర సంబంధమైన సాధకము మాట్లాడుతూ దైవభక్తిని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆత్మానుసారమైన జీవితమును గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారమైన జీవితము జీవిస్తున్నవాడు లోకము జీవిస్తున్నట్లుగా జీవించలేడు. లోకము ఏదైతే ఆశిస్తుందో ఆ విధమైన ఆశలు ఆత్మానుసారమైన జీవితము కలిగి ఉన్న వానిలో ఉండవు పిల్లలు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్ని విషయములో ప్రయోజనకరమైన జీవితం కలిగి ఉంటాడు. వాడు సిగరెట్లు మందు తాగడు కాబట్టి వాని ఆరోగ్యం కూడా బాగుంటుంది. అనేక విధాలుగా మరి తిండిపోతూ కాలేడు కాబట్టి కొంచెం ఆరోగ్యం కూడా, హెల్త్ కూడా కండిషన్లో ఉంటుంది పిల్ల. శరీర సంబంధి కంటే ఆత్మ సంబంధికి అన్ని విధాలుగా ప్రయోజనకరమైన పరిస్థితులు ఉంటాయి పిల్ల. చెడు తిరుగుళ్ళు తిరగడు కాబట్టి వాని ఆరోగ్యం బాగుంటుంది, ఆత్మీయ ఎదుగుదల కూడా బాగుంటుంది పిల్ల. అందుకే మీరు
ఆత్మానుసారమైన జీవితము ప్రారంభించిన మీరందరూ మరి లోకముతో జోడుగా ఉండకూడన్నాడు. దయచేసి అపోస్తులైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ కొరింథీ 6వ అధ్యాయము అనేకమైన విషయాలు ఈ 6వ అధ్యాయంలో చెబుతాడు ప్రియులారా. చెబుతూ 14వ వచనం చూడండి. నీతికి దుర్నీతితో మీరు అవిశ్వాసులతో విచ్చోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి, వెలుగునకు చీకటితో, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందును. హల్లెలూయా. వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు. ఎవరి నుండి అంటే, వారి ఎడల నుండి అంటే అవిశ్వాసులలో నుండి, మూర్ఖులైన వక్ర జనము నుండి, దుష్ట సమాజము నుండి, దుర్మార్గము పనులు చేస్తున్న వారి నుండి, నరహత్య చేస్తున్న వారి నుండి, వ్యభిచరిస్తున్న వారి నుండి, చెడు సాంగత్యము చేస్తున్న వారి నుండి మీరు ప్రత్యేకముగా ఉండు. ప్రభునందు ప్రియులారా, చాలామంది ఏం చేస్తారంటే ఆదివారం మాత్రం సహవాసానికి వస్తారు, కానీ మిగతా రోజులన్నీ లోకంతోనే సహవాసం చేస్తారు. చాలా ప్రమాదకరమైనది ప్రియుల. నువ్వు దిద్దుకునే మనస్తత్వం నీలో ఉండాలి అనుకుంటే నువ్వు అనుదినము నువ్వు ఏం చేయాలి? నువ్వు సహవాసములో ఉండాలి. హల్లెలూయా. సహవాసంలో ఉండాలి. సేవకునితో సహవాసంలో ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి, సంఘముతో సహవాసం ఉండాలి. ఆదివారం అయిందంటే మళ్ళీ ఆదివారం వరకు సంఘ పరిచర్యలో మనం పాల్గొనకపోతే మనం ప్రమాదంలో ఉన్నట్లే. ఆదిమ అపోస్తుల ఆదిమ కాలంలో ఆదిమ సంఘము పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది రక్షణ పొందారు కదా. ఆ రక్షణ పొందిన వారందరూ అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయటం ఎడతెగకుండా ఉన్నారట. దాంట్లో సహవాసం ఎన్నో నెంబర్? 2వది. ప్రభునందు ప్రియులారా, అపోస్తుల బోధయందు, సహవాసమందు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, అంటే ఆయన పాస్టర్ మళ్ళా ఏమంటాడో ఏమో, మళ్ళీ ఈ ఫంక్షన్కి పోయి ఇప్పుడు ప్రార్థన ఉంది, ప్రార్థన పోకుండా ఫంక్షన్కి పోతున్నా, ఇప్పుడు చెప్తే మళ్ళీ ఏమంటాడేమో, అదొక పంచాయతీ. కాబట్టి మళ్ళీ గోప్యంగా వెళ్ళేసి రావాలి. అది కాదు, అట్లాంటి విషయాలు కాదు ప్రియులారా కోరుకునేది. సహవాసము అంటే నిన్ను బలపరచుకోవడానికి అవకాశం కలుగజేస్తుంది. సహవాసము నిన్ను బలవంతునిగా చేస్తుంది. సహవాసము నిన్ను ధైర్యవంతుని చేస్తుంది. సహవాసం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. సహవాసం కూడా పరిశుద్ధపరుస్తుంది పిల్ల. దేవుడు ఒట్టిగానే చెప్పట్లేదు. ఆదిమ సంఘము బలమైన సంఘము. వారు ప్రార్థన చేసినప్పుడు, పేతురు చెరసాలలో ఉన్నాడు, వారు ప్రార్థన చేసినప్పుడు చెరసాల ప్రజలే. ఇప్పుడు ఎంత ప్రార్థన చేసినా కానీ ఎందుకంటే ఏకత్వము లేదు, ఐక్యత లేదు. ప్రభునందు ప్రియుల, సహవాసములో ఉన్నప్పుడు దేవుని కూర్చిన జ్ఞానము నీకు లభిస్తుంది. కాబట్టి నువ్వేం చేస్తావు? నువ్వు పక్కవానితో ఐక్యత కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తావు. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో నువ్వు ఎన్నో కార్యాలు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి భక్తి జీవితములో దావీదు భక్తుడు నిరంతరము దేవుణ్ణి ఏ విధంగానైతే అనుసరించాడో ఆ విధంగా మనం అనుసరించాలి. దేవుడు చెప్పగలగాలి, నేను ఫలానా చోట్ల ఒక మనుషుని కనుగొంటిని అని. హల్లెలూయా. దావీదుని గురించి చెప్పాడే కదా, నా చిత్తానుసారమైన మనుషుని ఒకని నేను కనుగొంటిని అన్నాడు. ఇప్పుడు కూడా మనం చెప్పాలి పిల్ల, దేవుడు కనుగొంటూ ఉంటాడు. నా చిత్తానుసారమైన వ్యక్తిత్వము కలిగిన వారు ఎంతమంది ఉన్నారు, నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు, లేదంటే పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించని వారు ఎంతమంది ఉన్నారు అంటే దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియులకు, చాలాసార్లు మరి ఏం చేస్తామంటే అందరు ఉన్నప్పుడు చాలా భక్తిపరులంగా మరి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అని దేవుడు చూస్తాడు ఉంటాడు, నవ్వుకుంటుంటాడు. అరే నీ పర్సనల్ లైఫ్ నాకు తెలియదు అనుకుంటున్నారా? దేవుడు నవ్వుతాడు. ప్రభునందు ప్రియులారా, దేవునికే ఆశ్చర్యము కలిగించే విధంగా మన భక్తి జీవితము మారిపోవాలి. అరే వీడు ఇంత ఎదుగుతాడని నేను అనుకోలేదని
అనే పరిస్థితుల్లో, సమాజం అనుకునే పరిస్థితుల్లో, దేవుని సంఘం అనుకునే పరిస్థితుల్లో మన ఎదుగుదల ఉండాలి. హల్లెలూయా. అందుకే ఆత్మానుసారమైన జీవితమును మనం నిర్లక్ష్యం చేయదు. భక్తి జీవితం, దైవ భక్తి అన్ని విషయములో ప్రయోజనకరమైనది. ఇప్పుడున్న జీవ విషయములోను, రాబో జీవ విషయం. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే రాబో జీవితమును విషయంలో నిరీక్షణ కలిగిన వాడు. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే ఎవరు? రానున్న జీవిత విషయంలో నిరీక్షణ కలిగి ఉన్నవాడు. నిరీక్షణ కలిగి ఉన్న నీవు రాబో జీవితములో ప్రయోజనకరమైన జీవనాన్ని సాగించాలని అవసరం లేదా? రాబో జీవితములో నీవు ప్రయోజనకరమైన స్థితిలో నీవు ఉండాలంటే నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడే నీవు దానికి పునాదులు వేసుకోవాలి. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆ పరలోకములో ఉంటున్న జీవితాన్ని నిర్ణయించుకోవాలి. నేను ఈ స్థితిలో ఉండదలుచుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అది చూద్దాంలే అనుకుంటే ప్రయోజనం లేదు. ఇప్పుడు మనం దుబాయ్ వెళ్తున్నాం, లేదంటే ఒక అమెరికా వెళ్తున్నాం, లండన్ వెళ్తున్నాం. అప్పుడు ఏమనుకుంటాం? అక్కడికి పోయిన తర్వాత చూసుకుందాం అనుకుంటామా? మనకి ఏమేమి కావాలని ఇక్కడనే సిద్ధపాటు చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, మా బావమరిది మరి లండన్లో ఉండేవాడు. వాడు పోతున్నప్పుడు లగేజ్ మనకి అలౌట్ చేసిన దానికంటే ఎక్కువ లగేజ్ తీసుకొని పోయేవాడు. ఎందుకంటే అక్కడ అన్ని కాస్ట్లీ ఉంటాయి, అన్నీ మరి కొనుక్కోవడానికి అవకాశం లేదు. ఇక్కడ ఉంటున్న వస్తువులు అక్కడ దొరకాయి, ఇక్కడ ఉంటున్న టేస్ట్ అక్కడ దొరకాయి. కాబట్టి మరి తినుబండారాలు కానీ, వేసుకునే వస్త్రాలు కానీ, వేసుకునే ఏదైనా జ్వరం వస్తే జలుబు టాబ్లెట్స్ కానీ అక్కడ ఇక్కడ ఉంటున్న విధంగా అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి మోసుకొని అంటే మరి మనం కూడా ఇక్కడ శరీర సంబంధాలుగా ఉన్నప్పుడే పరలోకం వెళ్ళేటప్పుడు మనం అవన్నీ అది కాదు పిల్లరా. ప్రభునందు పిల్లరా, మనం ఇక్కడ ఉన్న ఆహారమును మోసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. జీవాహారమైన యేసునాథుని మన హృదయములో, మన మనసులో నింపుకున్న వారమే మనం అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. అక్కడికి వెళ్తే అక్కడ మనము ఒక ఉన్నతమైన పొజిషన్లో మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ నిరీక్షణ మనకు ఉండాలి. ఇప్పటి జీవ విషయములో, రాబో జీవ విషయములోను ప్రయోజనకరమైన స్థితిని మనం సంతరించుకోవాలంటే నిరంతరము నీలో దిద్దుబాటు జరుగుతూ ఉండాలి. హల్లెలూయా. దిద్దుబాటును అసహించుకోవద్దు ప్రియులారా. భక్తిహీనులు ఏం చేస్తారట? దిద్దుబాటును అసహించుకుంటారు. పాస్టర్ గారు ఎప్పుడు చూసినా కానీ మా గురించి చెప్తారు. అంటే నువ్వు బాగుపడాలనే చెప్తున్నాడు. నువ్వు చెప్పినంత మాత్రాన నాకు సేవకునికి ఏమో డబ్బులు వస్తాయా? దేవుడు ఆరే మంచిగా చెప్పినవరా అని చెప్పేసి ఏమన్నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేది ఏముండదు పిల్ల. అప్పగించిన మంద విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి తప్పకుండా బోధించాల్సిన అవసరం ఏర్పడుతుంది. హల్లెలూయా. అందుకొరకై కొన్నిసార్లు కన్నీళ్లు గార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, కొన్నిసార్లు గద్దించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, కొన్నిసార్లు బతిమాలాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పౌలు భక్తుడు అలా చేశాడు. పౌలు భక్తుడు తన జీవితంలో కన్నీళ్లు గార్చు రాత్రింబవళ్ళు మానక బుద్ధి చెప్పినట్టు సంఘానికి. దయచేసి అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము దయచేసి 31వ వచనము చూడండి. కావున నేను 3 సంవత్సరములో రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండు. నేనేం చేసినా రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు మానక బుద్ధి చెప్పినట్టు. మానక బుద్ధి చెప్పిండంటే వీళ్ళు మానక తప్పిపోతూ వచ్చారని అర్థం. ప్రభునందు ప్రియులారా, ఎవరు వీళ్ళు? ఎఫెసుకు రాస్తున్నాడు. ఎఫెసులో ఉంటున్న పెద్దలను పిలిపించి వాళ్ళకు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, వారితో మాట్లాడుతున్నాడు. దయచేసి చూడండి 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా నేను ప్రభునందు పిల్ల ఎఫెసు సంఘస్థుల్లో ఉంటున్న పరిస్థితిని వారికి జ్ఞాపకం చేస్తూ, మీరు మానక బుద్ధి చెప్పితినని, రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు మానక బుద్ధి చెప్పితినని జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండు అంటున్నాడు. భక్తి జీవితంలో ప్రియులారా, మానక బుద్ధి చెప్పే సేవకుడు దొరకడం నిజంగా ధన్యం. చాలా మంది సేవకులు మాలి జ్యేష్ఠులు దొరుకుతున్నారు ఇప్పుడు. ఎందుకు అంటే సేవకులు జేబు నింపాలి కాబట్టి. విశ్వాసేమో అదే స్థితిలో ఉంటున్నాడు, సేవకుడేమో బెంచ్లలో తిరుగుతున్నాడు. నాకు చాలా మంది అడిగారు, సేవకు వచ్చి ఎన్ని సంవత్సరాలు, పలానా ఇన్ని సంవత్సరాలు అయిందంటే, మరి హైదరాబాద్ ఇల్లు కొనుక్కున్నామన్న. ప్రభునందు ప్రియులారా,
అంటే సేవ అంటే ఏంది? ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా లోకము దృష్టి మళ్ళీపోయింది పిల్ల. అలా చేస్తున్న వారు ఉన్నారు, తప్పు చేస్తున్నా కానీ గద్దించలేకపోతున్నారు. అలానే చేశాడు ఏలీ పిల్లల. ఓఫ్ని ఫినెహాసులు ఏమైపోయారు? భ్రష్టులైపోయారు పిల్లలు. పిల్లలు తప్పు చేస్తున్నారు. ఈయననేమో ఏలీ ప్రధాన యాజకుడు, యాజక ధర్మం చేపడుతుంటే పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆ కూడికకు వస్తున్న స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, అక్రమంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశారు. అంటే చిన్నపిల్లలు కాదు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. పెద్దవాళ్ళై తండ్రికి సహకారులుగా ఉండాల్సింది పోయి ఏం చేస్తున్నారు? ప్రార్థన కూడిక పెట్టినంటే పాస్టర్ గారు, ప్రార్థన కూడికకు మంచి అందరు వస్తారు కదా, దాంట్లో సెలెక్టెడ్ పీపుల్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అన్నట్టు. చేసుకొని ఏం చేస్తారు? వాళ్ళతో ఇక మాట్లాడడము, చెడు కార్యాలు చేయడం ఇట్లా స్టార్ట్ చేశారు. వాళ్ళు భ్రష్టులు అయిపోయారు కాబట్టి సమూయేలు లాంటి ఒక శ్రేష్ఠ భక్తుని దేవుడు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మొదటి సమూయేలు గ్రంథంలో మనం ఇవన్నీ విషయాలు చూస్తాం. ఓఫ్ని ఫినెహాసులు భ్రష్టులు అవ్వడానికి కారకుడు ఏలీ కూడా ప్రియులరా. ఎందుకో వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళకు చురుకలు పెట్టుంటే అయితే త్రోవ మార్చుకునేవారు, లేకపోతే భ్రష్టులు అయ్యేవారు. దేవుడు లెక్క అడిగినప్పుడు మాత్రము ఏలీ నీతిమంతుడని తీర్పు తీర్చబడేవాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లలు ఏ తప్పు చేసినా మనము ఎంకరేజింగ్గా ఉండద్దు. పిల్లలు అవతలోంది 90% తప్పు ఉండి మనలో మా పిల్లలకి 10% తప్పున్నా ఈపులు వలగొట్టాలి. అప్పుడైతే సరైన మార్గంలో ప్రయాణం చేయగలుగుతారు. భక్తి జీవితమును నేర్పించాలంటే తప్పకుండా శిక్షించాలి. హల్లెలూయా. తండ్రి శిక్షించు కుమారుడు ధన్యుడని లేఖనం సెలవిస్తూ ఉంది. దయచేసి సామెతల గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనము చూడండి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. చూడండి పిల్ల, అపహాసకుడు ఏం చేస్తాడట? గద్దించినప్పుడు చెప్పినవు పోరా భయ్ అనుకుంటాడు. సరే, చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా. కాబట్టి చెప్తాం. అది ఏ విధంగా చెప్పాలంటే ఒక బాధ్యతతో చెప్పాలి, కన్నీళ్లతో చెప్పాలి. చాలామంది కొట్టడం వరకే చేస్తారు కానీ కన్నీళ్లు కార్చలేరు. చెప్పడం వరకు చెబుతారు కానీ కన్నీళ్లు కార్చలేరు. ఈనాడు సమాజంలో చాలామంది పిల్లలు ఇదే కోవకు చెందిన వాళ్ళుగా ఉన్నారు. అనేకులకు ఉపదేశం చేస్తూ ఉన్నారు కానీ వారి కొరకు ప్రార్థన చేయలేకపోతున్నారు. అనేకులకు ఉపదేశిస్తున్నారు కానీ వీరి జీవితాన్ని వారికి సాక్ష్యముగా చూపించలేకపోతున్నారు, మాదిరిగా చూపించలేకపోతున్నారు. కాబట్టి విన్నవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు సిగరెట్ తాగుతున్నవాడు కొడుకుని చూసి అరే నువ్వు సిగరెట్ తాగట్లని చెప్తే వానికి ఎట్లా అనిపిస్తుంది? ప్రభునందు పిల్లరా, అలా సమాజము తయారైపోయింది. ఈ తయారైపోతున్న కాలంలో మనముంటుండగా మన మార్గంలో సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2025వ సంవత్సరము మరలా మన జీవితంలో రాదు. ఎన్నో విధాలుగా దేవుని గాయపరిచాం, ఎన్నో విధాలుగా మనల్ని మనం నష్టపరుచుకుని దేవుని గాయం చేశాం. సరే, దేవుని గాయం చేసి మన బ్రతుకులన్నా సరిగా ఉన్నాయంటే అవి కూడా లేవు. ప్రభునందు ప్రియులారా, ఎంతో సమయం వ్యర్థం చేశాం. 2024లో ఉన్నంత భక్తి జీవితం 2025లో ఉండకపోయింది. మనకు 2024లో ఉన్నటువంటి కమిట్మెంట్ 2025లో మనం చూపించలేకపోయాం. 2024లో గడిచిన జీవితంలో మనము ఏ ఉద్దేశము కొరకు మనం ప్రయాసపడ్డామో ఆ ఉద్దేశంలో విడిచిపెట్టి మన సొంత నిర్ణయాలను నెరవేర్చుకోవడానికి ఎన్నో విధాలుగా మనం ప్రయాసపడ్డాం. ఎన్నో గాయాలను కొని తెచ్చుకున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ 2025వ సంవత్సరం చివరి దశలో మనం ఉన్నాం. ఇంకా కొన్ని రోజుల్లో, కొన్ని గంటలలో మనం 2026వ సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. కాబట్టి మన బ్రతుకును దిద్దుకోవాల్సిన అవసరం ఉంది, మన బ్రతుకును సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్ల హిజ్కియాతో దేవుడు చెబుతాడు, నీవు మరణము కాబోతున్నావు, నీకు బ్రతుకవు. కాబట్టి నీ బ్రతుకును, నీ ఇంటిని సిద్ధపరచుకోమన్నాడు, నీ ఇంటిని బాగు చేసుకోమన్నాడు. ప్రభునందు పిల్ల ఎన్నో ఉపదేశాలు వింటున్నాం.
సేవకుడు ఎన్నో విధాలుగా మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎన్ని విషయాలను మనం మరుగు చేశాం, ఎన్ని విషయాలను తృణీకరించాం, ఎన్ని విషయాలను మనము విడిచిపెట్టాం. లోకముతో మనకు స్నేహం వద్దు తమ్ముడు అంటే లోకంతో స్నేహం చేశాం. లోకముతో మనకు అనుబంధం ఉండొద్దు అంటే లోకంతోని అనుబంధాలు కలిగి, బెలియాలతో మనకు పొత్తు ఎక్కడిది అంటే బెలియాలతోనే పొత్తు పెట్టుకున్నాం. అసహ్యమైన కార్యాలకు మనము ప్రత్యక్షంగా మనము అక్కడ సహకారులుగా ఉండకపోయినా పరోక్షంగా సహకారులుగా ఉన్నాం. ఎన్నో విధాలుగా దేవుణ్ణి గాయపరిచాం, ప్రార్థనను మానివేశాం, వ్యక్తిగత దేవునితో సహవాసాన్ని మానివేశాం. దేవుడు సేవకుడు మాట్లాడుతుంటే చులకనగా చూసాం. చులకనగా చూడడం అంటే మామూలుగా ఏదో ఆయన మాట్లాడుతున్నప్పుడు బయటకు వెళ్ళిపోవడం కాదు, విన్నదాన్ని విస్మరించడము, చులకన చేయడమే పిల్ల. ఎన్నో విధాలుగా ఈ 2025 సంవత్సరం ప్రారంభంలో ఒక తీర్మానంతో మనం అడుగులేసాం. ఎటుపోయింది ఆ తీర్మానం? దేవునితో చేసుకున్న నిబంధనను నిర్వర్తించగలిగావా? ప్రభునందు ప్రియులారా, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అవమానపరిచారు, దేవుణ్ణి ధిక్కరించారు. ప్రభునందు ప్రియులారా, దయచేసి చూడండి ఇర్మియా ప్రవచన గ్రంథము, ఇర్మియా ప్రవచన గ్రంథము 8వ వచనము చూడండి, 7-8. ఇదిగో అబద్ధపు మాటలను మీరు, అవి మీకు నిష్ప్రయోజనములు. అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అబద్ధపు మాటలు నమ్ముకొని. అబద్ధపు మాటలు అంటే అవి దేవుని మాటలా? దుష్టుడైన అపవాది వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. అబద్ధమైన మాటలు వీరు ఏం చేస్తూ ఉన్నారట? నమ్ముకొనిచున్నారు. అబద్ధము నమ్మినప్పుడు నిజాన్ని మనం నమ్మగలుగుతామా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలా, ఇంకా చూడండి, అవి మీకు నిష్ప్రయోజనం. ఇదేమి మీరు జారచోర క్రియలను, నరహత్య చేయొచ్చు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకు ధూపము వేయచ్చు, మీరెరుగనే దేవతలను అనుసరించుచున్నారే. 11వ వచనము చూడండి, నాదని చాటపడిన ఈ మందిరమందు మీ దృష్టికి దొంగ గుహ అయినదా. చూడండి, నాదని చాటపడిన ఈ మందిరము వీళ్ళ దృష్టికి ఏమైందట? దొంగల గుహగా మారి. ప్రభునందు ప్రియులారా, చాలా ఆశ్చర్యం వేస్తుంది. 13వ వచనం చూడండి, నేను మీతో మాట్లాడినను, పెందలకడ లేచి మీతో మాట్లాడినను వినకయో, ఈ మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకు నుండిన వారై ఈ క్రియలన్నింటినీ చేసి తిరిగి కనుక. చూడండి దయచేసి 18వ వచనం చూడండి, 7-18. నా కోపము పుట్టించినట్లు పిండి వంటలు చేయవలననియో, అన్య దేవతలకు పానార్పణములు పోయవలననియో, నాకే కోపము పుట్టించున్నంతగా వారు దాన్ని చేయుచున్నారా. చూడండి, ఏం చేస్తూ ఉన్నారు? తమకే అవమానము కలుగజేసుకునేటట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి మన ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? ఆ మూల వాక్యాలు ఏం చెప్తున్నాడండి? 3వ మూలం, సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఇలాగూ, నేను ఈ స్థలమున మిమ్మును నివసింప చేయునట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి. మన మార్గములను మనం ఏం చేయాలి? దిద్దుకోవాలి. మన క్రియలను దిద్దుకోవాలి. అంటే మన మార్గములు సరిగా లేవని అర్థం, మన క్రియలు సరిగా లేవని అర్థము. ప్రియుల ఎప్పుడు సరిగా ఉండవు? బెలియాలతో మన సంబంధం కలిగి ఉన్నప్పుడు. దేవునితో బెలియాలకు ఏమి పొత్తు అన్నాడు ప్రభునందు ప్రియుల. ఒక జల నుండి తీయని నీరు, చేదు నీరు రాదు కదండి. కానీ మనం చాలాసార్లు మన జీవితంలో దేవునికి ఆయాసం కలిగించే విధంగా బ్రతికాం. ప్రభునందు ప్రియుల, మన మార్గములను దిద్దుకోవాల్సిన అవసరం ఉంది, మన క్రియలను దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. దిద్దుకోవాలంటే ప్రభునందు ప్రియులరా, మరి రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా
మీ శరీరములను ఎలా సమర్పించుకోవాలి? సజీవ యాగముగా దేవునికి మీ శరీరములను సమర్పించుకోండి దేవుని వాక్శైల్యమును బట్టి మిమ్మను బతిమాలుచున్నాను. చూడండి పిల్లలు, అక్కడ ఏం చేశాడు? అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో కన్నీళ్లు విడిచుచు బుద్ధి చెప్పాడు, మానక బుద్ధి చెప్పాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నాడని బతిమాలుచున్నాడు. ప్రభునందు ప్రియులరా, ఎందుకు బతిమాలుతున్నాడు అంటే, ప్రభునందు ప్రియులరా, ఇక్కడ చెబుతున్నాడు, పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి దేవుని వాక్శల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనిచున్నానని ఎందుకు చెబుతున్నాడంటే, ఇక్కడ బతిమాలాల్సిన పరిస్థితి ఉన్నది పిల్ల. సజీవ యాగముగా మన శరీరంలో దేవునికి సమర్పించుకోవడం అషమాషి వ్యవహారము కాదు. సజీవము యాగము అన్నాడు అంటే చనిపోయి బ్రతకడం. హల్లెలూయా. చస్తూ బ్రతకడం అంటాం కదా, అంటే పాపము విషయంలో మనం చనిపోతూ ఉండాలి. దేవునికి ఆయాసం కలిగించే విషయంలో మనము చనిపోతూ ఉండాలి. మరలా దేవుని కొరకు బ్రతుకుతుండాలి, దేవుని ఉద్దేశంలో కొరకు బ్రతుకుతుండాలి, మన మేలు కొరకు బ్రతుకుతూ ఉండాలి. మన అవమానము కలుగజేసుకునే విధమైన పరిస్థితుల్లో మన జీవితాలు ఉండదు పిల్లలు. అయితే ఇశ్రాయేలు ఏం చేశారట? దేవుడు అనుగ్రహించి అన్నిటిని పొందుకున్నారు, అన్నిటిని అనుభవిస్తూనే అవమానము కలుగజేసే వాటిని వారు అనుసరించారట. అలా మన జీవితాలు ఉండద్దు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులు మారి నూతన మగుట వలన రూపాంతరం, హల్లెలూయా, నూతనము అవడమే దిద్దుబాటు చేయడం. దిద్దుబాటు జరుగుతున్నప్పుడు నీ బ్రతుకులో నూతన కార్యాలు, నూతన స్వభావం వస్తుంది, నూతనమైన ఆలోచనలు వస్తాయి, నూతనమైన తలంపులు వస్తాయి, నూతన మాటలు వస్తాయి. అరే వీడు ఇట్లా మాట్లాడకుండే కదా అని లోకం ఆశ్చర్యపడుతుంది. అరే వీడు ఇట్లా ప్రవర్తించకుండే కదా లోకం ఆశ్చర్యపోతుంది పిల్లలు. అరే వీడు ఇట్లా నడుచుకునకుండే కదా లోకము ఆశ్చర్యపోయే విధంగా మన బ్రతుకు మారడమే దిద్దుబాటు జరగడం పిల్లలు. హల్లెలూయా. ఒకప్పుడు మనం యుగ ధర్మము చొప్పున నడుచుకున్నాం, ఈ లోక ధర్మము చొప్పున నడుచుకున్నాం, ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకున్నాం. ఇప్పుడు లోక మర్యాదను అనుసరించాల్సిన అవసరం, యుగ ధర్మము చొప్పున నడుచుకోవాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క ధర్మము చొప్పున మనం నడుచుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. చాలామంది ఆజ్ఞలను మరి చాలా సాధన చేసి తమకు అనుకూలమైన పద్ధతిని క్రియేట్ చేసుకోవడానికి పాత నిబంధన కొట్టివేయబడిందంట. అంటే ఆజ్ఞలు దేవుడు అప్పగించిన పద్ధతులన్నీ కొట్టివేయబడ్డాయి. అది కాదు ప్రభునందు ప్రియులరా, జంతు బలి మాత్రం కొట్టివేయబడింది, మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్. అప్పుడేమో జంతు రక్తమును మరి ఆశ్రయించేవారు, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమును ఆశ్రయించమనడానికి మిగతాదంతా సేమే. ఇశ్రాయేలు ప్రజలకు ఏం ఆజ్ఞాపించాడో అది నూతన ఇశ్రాయేల్లో కూడా వర్తిస్తుంది. మీ దేవుడైన యెహోవానకు నేను పరిశుద్ధుడను కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. సమస్త ప్రవర్తన యందు మనము పరిశుద్ధులమై ఉండాలి అంటే మన జీవితంలో మనం అనుసరించదగిన పద్ధతులను దేవుడు ఆజ్ఞాపించిన విధంగా మనం అనుసరించడం నేర్చుకోవాలి, పాటించాలి పిల్లలు. దిద్దుబాటు మనమును అసహ్యించుకున్నట్లయితే, శిక్షను మనం అసహ్యించుకున్నట్లయితే మన జీవితంలో మనం ఎదగడము కష్టసాధ్యం అవుతుంది, కష్టతరం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? సజీవ యాగముగా మన జీవితంలో దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సజీవ యాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నొందా మను నొసగితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాదుని మేలును తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం
హల్లెలూయా. ఈ పాట తెలియని క్రైస్తవుడు విశ్వాసం అంటే ఎవరు ఉండరు. ఈ పాట అందరూ తప్పకుండా చూడకుండా పాడేవాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. మంచిదే, కానీ ఆ చరణంలో చెబుతున్నట్లుగా మన జీవితాలు ఉన్నాయా పరీక్షించుకోవాలి. సజీవ యాగముగా మేము మన శరీరంలో సమర్పించుకున్నామా దేవునికి? ఎందుకొరకు? సంపూర్ణ సిద్ధి నొంద అన్నాడు. హల్లెలూయా. మనం సంపూర్ణులం కావాలంటే సజీవ యాగముగా మన శరీరంలో దేవునికి అప్పగించుకున్నాం. మన జీవితంలో మన ఏలుబడి ఉండదు, మన జీవితంలో దేవుని ఏలుబడి కింద మనము జీవించాలి. హల్లెలూయా. దేవుని కాడి మన మీద ఉండాలి, దేవుని యొక్క ఆజ్ఞలు మనల్ని నేలుతూ ఉండాలి, మనల్ని నడిపిస్తూ ఉండాలి. హల్లెలూయా. రక్షణ పొందిన మనమందరము మన స్వబుద్ధిని ఆధారము ఏమాత్రం చేసుకోవద్దు పిల్ల. నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను సేవింపవలని అన్నాడు సామెతల గ్రంథం 3:5 ప్రకారం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను సేవింపవలని అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి అందు ఏం చేయాలి? ఎవరి అధికారానికి? దేవుని అధికారం. నిజంగా మనం అలా ఉన్నామా? మన మార్గం అంతటిలో దేవుని అధికారానికి, మన చూపులన్నిటిలో దేవుని అధికారానికి, మన మాటలన్నిటిలో దేవుని అధికారానికి, మన తలంపులన్నిటిలో దేవుని అధికారానికి, నువ్వు ఉద్యోగం చేస్తున్న దగ్గర దేవుని అధికారానికి, నువ్వు కాలేజీలో ఉంటే, నువ్వు స్కూల్లో ఉంటే, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని అధికారానికి లోబడితే ప్రభునందు ప్రియులరా దేవుడు నీ జీవితాన్ని నిలబెడతాడు. నిలబడలేక పరిస్థితి ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే దేవుని అధికారానికి ఒప్పుకోనప్పుడే. చాలామంది ఏం చేశారంటే, ఇప్పుడు యవ్వన ప్రాయంలో ఉన్నాం కదా, ఇంకా కొంచెం లోకం యొక్క వాసన వస్తుంది. అది కాదు, మనం చేయాల్సింది ఏంటి? దావీదు వృద్ధాప్యంలో దేవుని చిత్తానుసారుడు అయ్యాడా? యవ్వన ప్రాయములో అయ్యాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మోషే వృద్ధాప్యములో దేవునికి ఇష్టమైన సేవ చేశాడా? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే దేవుని దృష్టికి యోగ్యునిగా ఉన్నాడు. ఐగుప్తులోని సకల విద్యలయందు దేవుని ప్రవీణుడయ్యాడు. ఎప్పుడు? కాలము వయసు గతించినప్పుడు కాదు, వయసులో ఉండగానే. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, మన జీవితంలో మనం చేయదలసిన పనులన్నీ యవ్వన కాలంలోనే మనం చేయడానికి అన్ని విధాలుగా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. హల్లెలూయా. యోసేపు వృద్ధాప్యంలో పొతిఫర్ భార్య దగ్గర నుండి వెళ్ళిపోయాడా? ఆమె అనుకున్నది, అరే వీడు కరెక్ట్గా ఫస్ట్ క్లాస్ ఉన్నాడు, వీటితో ఎంజాయ్ చేయడానికి అనుకున్నది ఆమె. ఎప్పుడు అనుకుంటారు? యవ్వన ప్రాయంలోనా, లేదంటే వృద్ధాప్యంలో అనుకుంటారా? ఒక స్త్రీ పురుషుని కోరుకుంటున్నదంటే వృద్ధాప్యంలో ఉంటున్నప్పుడు కోరుకుంటారా? ప్రభునందు ప్రియులరా, కరెక్ట్ ఏజ్ అనుకునే పరిస్థితిలో కోరుకున్నది. యవ్వన ప్రాయంలోనే తన బట్టలు విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. అలా పరిశుద్ధత కాపాడుకున్న ధన్యకరమైన జీవితాలు మనకు ఉండాలి. అలా కాపాడుకోవాలంటే మనల్ని మనం దిద్దుకునే పరిస్థితిని కలిగి ఉండాలి. ఒక రోజులో కాదు ప్రియులరా, నిరంతరం సాధన చేస్తూ ఉండాలి. ఎక్కడ కూడా యోసేపు జీవితంలో దేవుని అనుమానించాడా? దేవుని అవమానపరిచాడా? అన్నలు తీసుకుపోయారు, ఎవరికో అమ్మేసారు, అన్నలు తీసుకుపోయారు, గుంటలో పడేసారు. తర్వాత చెరసాలలో వేయబడ్డాడు. సంఖ్యలు ఆయనను మరి చాలా బాధించాయట. ఇనుము ఆయనను బాధించానని రాయబడి ఉంది. ప్రభునందు ప్రియులారా, అలా అనేక విధాలుగా బాధింపబడ్డాడు, కానీ ఎక్కడ కూడా నిరీక్షణ కోల్పోలేదు. దేవుడు నన్ను ఈ విధంగా శ్రమపరుస్తున్నాడు అంటే ఏదో ఒక దినాన నన్ను తప్పకుండా నిలబెడతాడని నమ్మాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నీవు ఒక శుద్ధ సువర్ణముగా తయారు కావాలంటే నీ భక్తి జీవితంలో తప్పకుండా కాలే పరిస్థితులు వస్తాయి పిల్లలు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన మరి పరీక్షింపబడుచున్నది కదా అన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము దయచేసి నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షకు నిలిచినదై మాట్లాడతాడు. మనము పరీక్షింపబడాలి. దేవుని యొక్క అగ్ని చేత మనము పరీక్షింపబడ్డప్పుడు మన జీవితంలో
మరి ఉన్నతమైన స్థితిలోనికి మనము రాగలుగుతాం. ఉన్నతమైన స్థితిలో మన జీవితాలను కట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మొదటి పేతురు పత్రిక, దయచేసి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమయు కలుగుటకు కారణమగును. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలోనికి రండి దయచేసి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము దయచేసి 7వ వచనం చదవండి. 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, కానీ ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి మరలు కోల్పబడిన వాడై శోధింపబడును అని చెబుతూ, దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై కాగా నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవిని, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి ఆయన యందు ఏ చంచలత్వమైనను ఛాయ అయినను లేదు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. శోధనలకు మనము నిలిచిన వారమై ఉండాలి. అగ్ని పరీక్షకు నిలిచిన వారమై ఉండాలి. ఇప్పుడు యాకోబు 1వ అధ్యాయం 12లో ఏం చెబుతున్నాడు? శోధనకు నిలవాలన్నాడు, సహించాలంటున్నాడు. మరి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెబుతున్నాడు? అగ్ని పరీక్షకు తట్టుకునే స్థితిలో మన జీవితాలు ఉండాలంటున్నాడు. ఎప్పుడైతే మనము నిలవగలుగుతామో, ఎప్పుడైతే మనం తట్టుకోగలుగుతామో, ఎప్పుడైతే మనము సహించగలుగుతామో, అప్పుడే మనము హెచ్చింపబడగలుగుతాం. పిల్లలు, నాకు హెచ్చింపు కావాలి, నాకు ఆశీర్వాదాలు కావాలంటే మొదటగా పరీక్షించగలిగిన స్థితిలో మనం ఉంటే మనం ధన్యులం అవుతాం. హల్లెలూయా. ఒట్టిగా దేవుడు ఆశీర్వాదాలు వచ్చినాయనుకో, మనం వాటిని ఏం చేయాలనో అర్థం కాదు. హల్లెలూయా. అట్లా దానికి ఎగ్జాంపుల్గానే కొంతమంది ఏం చేశారట, వాటిని ఏ విధంగా వాడాలనో, వాటిని ఏ విధంగా నడుచుకోవాలో ఆ క్రమము తెలియక అక్రమము చేయువారుల నా యొద్ద నుండి పొమ్మన్నాడు. వారు ఎటువంటి వారు? స్వస్థపరిచే వరము కలిగి ఉన్నది, ప్రవచన వరము కలిగి ఉన్నది. అయినప్పటికీ వారు త్రోసి వేయబడ్డారు. ప్రభువా ప్రభువా అని పిలిచి, నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా? అనేకమైన అద్భుతములు చేయలేదా? అంటే అప్పుడు ఏమంటుండే దేవుడు? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, క్రమమైన పద్ధతిలో దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు మనకు ఉపయోగకరంగా ఉంటాయి. ఒక క్రమమైన జీవితం మనలో లేకుండా మనం ఒకవేళ దేవుని ఆశీర్వాదములు పొందుకుంటే అవి మనకు నష్టమే కలుగజేస్తాయి. ప్రియుల, దేవుడు దేని విషయంలో కూడా మనల్ని తృణీకరిస్తున్నాడు అంటే ఒక ఖచ్చితమైన నిర్ధారణ అనేది తప్పకుండా ఉంటుంది. ప్రియుల, ఇశ్రాయేలు ప్రజలను ఎన్నో విధాలుగా ఆయన ఆశీర్వదించినాడు, నడిపించాడు, బయటకు తీసుకొచ్చాడు, వారికి కావలసిన సమస్తమునిచ్చాడు. ఆకాశ వాక్యలను పట్టచాలనంతమైన అన్నము వారి మీద కుమ్మరించాడు, దీవెనలు వారికి ఇచ్చాడు. కానీ వారు ఏం చేశారు? అవమానము కలుగజేసుకునే వాటి మీదనే వారి దృష్టిని కేంద్రీకరించారు. దేవుని మాటను వినలేకపోయారు. అందుకే ఇర్మియా 6:10 ఏం చెప్తాడు? విందురని నేను ఎవరిని గురించి? వారు వినుటకు తమ మనసులను సిద్ధపరచుకున్నాడు. అంటే వినాలి, దేవుని మాటలు వినాలంటే మనం ఏం చేయాలి? మన మనసు ప్రధానమైనది పిల్లలు. మన మనస్సును లోపరుచుకోవాలి, మనం సిద్ధపరచుకొని దేవుని మాటలు వింటే అప్పుడు తప్పకుండా మనము మన జీవితాన్ని దిద్దుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మన మార్గములను దిద్దుకోవాలి, మన క్రియలను దిద్దుకోవాలి. మన క్రియలంటే మనం ఏమేమి పనులు చేస్తున్నాము, మన దైనందిన జీవితంలో ఏమేమి కార్యాలు చేస్తుంటామో వాటన్నింటినీ మనం దిద్దుకోవాలి. దిద్దుకోమంటున్నాడంటే ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నాయని అర్థం. మన క్రియలను దిద్దుకోమంటున్నాడు. ఏమన్నాడండి? మన క్రియలను, మన మార్గములను దిద్దుకోమంటున్నాడు. మన మార్గములను దిద్దుకోమంటున్నాడంటే మన మార్గములు ఇంకా సరిగా లేవని అర్థం. అందుకే దావీదు భక్తుడు దిద్దుకున్న తర్వాత ఏమన్నాడు? ఇంకా నేను చూసుకోవడం నా వంత అయిపోయింది ప్రభువా, ఇంకా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపించు. గద్దింపును నువ్వు అసహించుకుని అంటే నువ్వు భ్రష్టుని అవుతున్నావు అని అర్థం, నువ్వు భక్తిహీనుని అవుతున్నావు అని అర్థం. పిల్లరా, గద్దింపును అసహించుకోవద్దు పిల్లరా.
గద్దింపును మనము స్వీకరించాలి. అప్పుడే మన జీవితాలను దిద్దుబాటులోనికి వస్తాయి. అటువంటి దిద్దుబాటు మనం ఈ సంవత్సరాంతంలో తప్పనిసరి అవసరమైనది పిల్లలు. నూతన సంవత్సరంలోనికి ఇంకా కొన్ని కొన్ని గంటల్లో మనం ప్రవేశింపబోతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు 28 28 అంటే ఇంకా 3 రోజులు ప్రభునందు పిల్లలు. 3 రోజులు అంటే 72 గంటలు, అంతేనా? ఈ కొన్ని గంటలలో మనం ఒక నూతన సంవత్సరంలో ప్రవేశింపబోతున్నాం. ఈ గడిచిన సంవత్సరం అంతట్లో మనము నడిచి వచ్చిన యాత్ర ఎటువంటిది మనం ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. మన బ్రతుకులను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన మార్గములను దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మన క్రియలను దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే దిద్దుకుంటారో వారే ఉన్నతమైన స్థితిలో నిలబడడానికి దేవుడు మరి మార్గములను తెరుస్తాడు. ఎవరు దిద్దుకోలేకపోతున్నారో, దిద్దుబాటు నీకు అసహ్యము గనుక నువ్వు వాటిని త్రోసి వేస్తున్నావు అన్నాడు. దయచేసి నా మాటలను నీ వెనుకకు త్రోసివే అంటే దేవుని మాటలు ఇట్లా వస్తుంటే వాటిని పట్టుకున్నట్టే వెనకేస్తున్నాడు అన్న. ప్రభునందు ప్రియులారా, ఎవరు వీళ్ళు? దిద్దుబాటును అసహించుకునేవారు. ప్రభునందు ప్రియులారా, దిద్దుబాటును అసహించుకోవద్దు. మనం దిద్దుబాటును ప్రేమించాలి. అయ్యా నాకు ఇంకో ఏం గాయం గలగలి చేస్తలేవు ఏంటి అని చెప్పేసి దేవుని వైపు మనం కనిపెట్టుకున్నాను. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, మనం ఒక సువర్ణముగా తయారు కావాలంటే మన జీవితంలో దేవుని యొక్క అగ్ని మన మీదకి దిగి రావాలి. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు మన మీదకి దిగి రావాలి. దేవుని యొక్క ఆలోచనను మనం గుర్తిరగాలంటే మన జీవితంలో ఎన్నో విధాలుగా దేవుని కార్యములు జరిగితే తప్ప మనం ఒక సువర్ణముగా తీర్చబడలేము. మనం సువర్ణముగా తీర్చబడాలి అంటే మనం తప్పకుండా యోసేపు లాంటి శ్రమలు దాటుకొని ప్రభునందు పిల్లలు. చాలా టైం ఉంది కదా, యవ్వన ప్రాయంలో ఇవన్నీ అవసరం అనుకుంటే యోసేపు మరి ఐగుప్తు దేశంలో ఉన్నతమైన పదవికి అర్హుడు కాకపోయేవాడు. దావీదు రాజుగా తీర్చబడేవాడు కాదు. వారన్నింటినీ దేవునికి అప్పగించుకున్నారు కాబట్టి వారు అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుని నమ్ముకుని నష్టపోయిన వారు ఎవరు లేరు పిల్లలు. దేవుని మాట వినకుండా నష్టపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మనం ఆ కోవకు చెందిన వారముగా ఉండొద్దు. దేవుని మాటలను మనం లక్ష్య పెట్టాలి. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4:20-22 21-22 ఏం చెప్తాడు? మీరు యేసును గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నట్టుగా ఆయన యందు ఉపదేశింపబడిన వారైన యెడల మీరు అలాగున క్రీస్తును నేర్చుకున్న వారు కారు అన్నాడు. ఉపదేశింపబడితే ప్రయోజనం లేదు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కానీ విన్నదాన్ని మనం అనుసరించకపోతే అది నష్టమే కలుగజేస్తుంది అన్నాడు యాకోబు పత్రిక. దయచేసి ఒక మాట మీకు చూపించేసి నేను ముగించేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము దయచేసి 22 చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకునకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై, ఎవడైనానో వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను ఎటువాడు వెంటనే మరిచిపోను కదా అని చెబుతున్నాడు. ఆ తర్వాత అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండవాడేవాడు వాడు విని మరచువాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగు. హల్లెలూయా. ఆయన చేసే క్రియలలో మనం ధన్యులం కావాలంటే మన క్రియలు సరి అయినవో కావని చూసుకొని వాటిని దిద్దుకోవాలి. హల్లెలూయా. మన మార్గములు సరి అయినవో కావో వాటిని దిద్దుకోవాలి. అనేకమైన విషయాలు వింటుంటాం. ఏవైతే అనుసరించాలో వాటిని అనుసరించాం, ఏవైతే అనుసరింపకూడదో వాటిని అనుసరిస్తూ ఉంటాం. కాబట్టి ఈ పరిస్థితి నుండి మనం విడిపింపబడాలి పిల్లలు. దేవుడు చెప్తున్న ప్రతి మాటను విని విడిచిపెట్టు వారై ఉండక ఆ ప్రకారము వాక్య ప్రకారము అన్నాడు. హల్లెలూయా. ఆ వాక్యం ఏం చేస్తుంది? మనల్ని బాగు చేస్తుంది. ఆ వాక్యము మనల్ని నిలబెడుతుంది, మనల్ని గాయపరుస్తుంది, మనల్ని కట్టుతుంది. మనకు కావలసిన సమస్తము దేవుని వాక్యముల నుండి అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. అందుకే భక్తుడు పాట రాశాడు, సుత్తే అయి మెత్తన చేయు విత్తనమై ఫలించును. సుత్తే అయి మెత్తన చేయు
విత్తనమై ఫలించును. నీ వాక్యము వివరించి మా లోటును సవరించి, నీ వాక్యము వివరించి మా లోటును సవరించి, నీ రూపము మాకీయుమా. నీ దేవాని దివ్య వాక్యము ఇవేగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఇవేగా మాకు దొరికెను. అద్దము వలె దిద్దును మమ్ము, అగ్ని అయి కాల్చును చేతన్. అద్దము వలె దిద్దును మమ్ము, అగ్ని అయి కాల్చును చేతన్. నీ వాక్యము వివరించి మా లోటును సవరించి, నీ వాక్యము వివరించి మా లోటును సవరించి, నీ రూపము మాకీయుమా. మాకీయుమా. దేవాని దివ్య వాక్యము ఇవేగా మాకు దొరికెను. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. పాల వంటి వెండి బంగారముల వెలయంత అయినా, వెండి బంగారముల వెలయంత అయినా తులతూగవు వాక్యముతో. తులతూగవు నీ వాక్యముతో. దేవాని వాక్యము ఇవేగా దొరికెను. హల్లెలూయా. దేవుని వాక్యము పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. అది ఎప్పుడు అనిపిస్తుంది? గద్దింపును నీవు ప్రేమించినప్పుడు. హల్లెలూయా. గద్దింపును నీవు అసహించుకున్నప్పుడు అది నీకు పాల వలె అనిపిస్తుంది, తేనె వలె అనిపిస్తుంది. వెండి బంగారముల విలయంత అయినను తులతూగవు నీ వాక్యముతో అని అనిపించే స్థితిలోనికి మనం ఎదగడమే మనము దిద్దుకుంటున్న వారముగా ఎంచబడతాం. ఎప్పుడైతే దేవుని వాక్యమును నీ నోటికి జుంటి తేనె దారుల కంటే మధురముగా ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు నువ్వు దిద్దుబాటును ప్రేమిస్తున్నావని అర్థం. హల్లెలూయా. అలాంటి ధన్యత మనం ఎప్పుడైతే సంతరించుకుంటామో అప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని నిలబెడతాడు పిల్ల. హల్లెలూయా. ఈ లోకములో అన్నీ కలిగి ఉండి దేవుని వాక్యం అంటే భయం లేకుంటే ప్రయోజనం ఏముండదు పిల్ల. దేవుని వాక్యం అంటే ఎవరికైతే భయం ఉంటుందో దేవుడు వారిని అన్ని విషయంలో ప్రయోజనకరంగా చేస్తాడు. హల్లెలూయా. యోసేపు అన్ని కోల్పోయాడు. తండ్రి ప్రేమను దూరం అయ్యాడు, అన్నల ప్రేమకు దూరం అయ్యాడు. ఎక్కడనో పరదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ దాసుడుగా మరి ఎంచబడి అక్కడ పనులు చేస్తూ ఉన్నాడు రాజగృహం. దేవుడు అక్కడ అతన్ని నిలబెట్టాడు పిల్ల. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టాడు. నువ్వు వాక్యం అంటే ఎప్పుడైతే నీకు భయం ఉంటుందో దేవుడు నిన్ను ఏ స్థితిలో నైనా నిలబెట్టడానికి సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి మనల్ని మనము ఒకసారి పరీక్షించుకుందాం, మన మార్గములను దిద్దుకుందాం, మన క్రియలను దిద్దుకుందాం, మన ఆలోచనలను దిద్దుకుందాం, మన తలంపులను దిద్దుకుందాం, మన నోటి మాటలను దిద్దుకుందాం. ప్రతి విషయంలో మనము దిద్దుబాటును ప్రేమించే వారముగా మనం ముందుకు సాగుదాం. దేవుడు అటువంటి కృప సహాయము మనందరికీ అనుగ్రహించి నడిపించి మహిమనందును కాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. కొద్ది సమయము మనము దేవుని ముఖ కాంతిలో, విన్న వాక్య కాంతిలో మన బ్రతుకులను సరిచూసుకుందాం.